Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. బిగ్ బాస్ హౌస్ నుంచి కొంతమంది కంటెస్టెంట్లు బయటికి రాగానే విపరీతమైన క్రేజ్ అయితే వస్తుంది. మిలియన్ల కొద్ది వ్యూస్, ఫాలోయింగ్, అట్లాగే ప్రమోషన్స్, కొలాబరేషన్స్ ముంచెత్తుతాయి. సో కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది గైస్. ఈ బిగ్ బాస్ ఇచ్చిన ఫేమ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్న టాబ్లెట్ లాంటిది. మహా అయితే ఒక సంవత్సరం ఆలోపే ఆ క్రేజ్ ని వాడుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. లేదంటే ఇంకొక కొత్త సీజన్ రాగానే జనాలు పాత వాళ్ళని మర్చిపోయి కొత్త వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఇదే తప్పుని మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ముఖ్యంగా మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా, అట్లాగే రన్నర్ తనూజ పుట్టస్వామి ఇదే తప్పు చేస్తున్నారా? సో కళ్యాణ్ కొత్త సాంగ్ అప్డేట్ ఏంటి, ఆ సాంగ్ ఎందుకు లేట్ అవుతుంది అనే వివరాలు, అట్లాగే తనూజ చేస్తున్న కొత్త సినిమా ఎందుకు లేట్ అవుతుంది అనే వివరాలు ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మనం అసలు విషయానికి వస్తే, ముఖ్యంగా మనం వేరే ఇండస్ట్రీస్ చూసుకున్నట్టయితే తమిళ బిగ్ బాస్ లో ఫేమస్ అయిన వాళ్ళు బయటకు రాగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇప్పుడు హీరోలుగా సెటిల్ అయిపోయారు. మంచి హిట్స్ కూడా ఇస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే పబ్లిక్ లో వాళ్ళ మీద ఉన్న క్రేజ్ ని వాళ్ళు ఖచ్చితంగా వాడుకున్నారు. కానీ మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రం చాలా మంది ఆ టైం ని కంప్లీట్ గా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక మనం కళ్యాణ్ సంగతి చూసుకున్నట్టయితే, కళ్యాణ్ రీసెంట్ గా ఒక కొత్త సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశాడు కదా. దానికి జస్ట్ 2 days లోనే దాదాపు 6 million వ్యూస్ అయితే వచ్చాయి. అంటే కళ్యాణ్ కి బయట ఎలాంటి క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అంతవరకు ఓకే, గానీ సాంగ్ అయితే ఎప్పుడు వస్తుంది అనే డౌట్ అయితే అందరి మైండ్ లోనూ ఉంది. కళ్యాణ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం చూస్తే, ఈ సాంగ్ ఇప్పట్లో పూర్తి స్థాయిలో అయితే రావడం లేదంట. జూన్ 4th పెద్ద సినిమా రిలీజ్ ఉంది కదా, ఆ మూవీ హడావిడి అయిపోయిన తర్వాతనే కళ్యాణ్ సాంగ్ ట్రైలర్ ని ప్లాన్ చేస్తారంట. సో ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎడిటింగ్ వర్క్ అంటూ, పోస్ట్ ప్రొడక్షన్ అనుకుంటూ అసలు సాంగ్ రావడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉందని అయితే చెప్పాడు. సో ఈ లోపు కళ్యాణ్ చేయాల్సిన అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోయేలా కనిపిస్తుంది. ఇలా టైం వేస్ట్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? సీజన్ మారితే క్రేజ్ మారిపోతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ గా కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ అయితే తీసుకోండి. సో బిగ్ బాస్ హౌస్ లో అతనుకున్న క్రేజ్ ని ప్రస్తుతం పబ్లిక్ లో అతనుకున్న ఇమేజ్ ని కంపేర్ చేసి చూడండి. మీ తేడా ఏంటో మీకు అర్థమైపోతుంది. సో క్రేజ్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతుంది. కళ్యాణ్‌కేమో ఫ్యూచర్‌లో మంచి సినిమాలు, వెబ్ సీరీస్ చేయాలని ఉంది. సో అలాంటప్పుడు ఇలా టైం వేస్ట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో లేదంటే వచ్చే కొత్త సీజన్‌తో కొత్త స్టార్స్ వచ్చేస్తారు. సో పాత ఫేమ్ ఆటోమేటిక్‌గా మాయమైపోతుంది. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, మొదటి సంవత్సరం కంప్లీట్ అయిపోయిన సీజన్ మొదటి సంవత్సరంలోనే వాళ్ళు మాక్సిమం మూవీస్ గాని, వెబ్ సీరీస్ గాని, ప్రాజెక్ట్స్ గాని దింపేయాలి. లేదంటే ప్రజలు కొత్త వాళ్ళొచ్చిన తర్వాత పాత వాళ్ళని మర్చిపోవడం స్టార్ట్ చేస్తారు. తనూజ సిట్యుయేషన్ చూసుకున్నట్టయితే కళ్యాణ్‌కి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో బిగ్ బాస్ కి ముందే అటు కర్ణాటకలో గాని, ఇటు ఆంధ్ర తెలంగాణలో గాని తనుజ చాలా మంచి పాపులర్ స్టార్. సో చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది, సీరియల్స్ లో యాక్ట్ చేసింది. అప్పటికి చాలా ప్రమోషన్స్, టీవీ షోస్ లో కూడా కనిపించింది. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న తనుజకి బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత విపరీతమైన ఫాలోయింగ్ డబుల్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే తన ఒక మూవీ షూటింగ్ లో యాక్టివ్ గా పాల్గొంది. సో తన పుట్టినరోజున ఆ మూవీ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అతనే ఒక థ్రిల్లర్ సినిమాలో తన ఒక లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తుంది. సో ప్రస్తుతం తనుజ చేస్తున్న సినిమా ఇదే. సో ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇప్పటికే చాలా రావాలి, కానీ పెండింగ్ లో ఉన్నాయి. సో అతి త్వరలో రావాలని కోరుకుందాం. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు తనుజతో. సో ఇవన్నీ తనుజ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో ఇది గైస్ చూసారు కదా, కళ్యాణ్ పడాల ఈ సాంగ్ ని ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అతని కెరీర్ కి అంత ప్లస్ అవుతుంది. సో మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ ఈ సాంగ్ ని లేట్ చేయడం కరెక్టేనా, లేక వెంటనే రిలీజ్ చేయాలా? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అట్లాగే తనుజ అప్డేట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. సో మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? కళ్యాణ్ సాంగ్ కోసమా, తనుజ మూవీ కోసమా? కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఫ్యూచర్ లో కళ్యాణ్ ఎలాంటి మూవీస్ చేయాలని మీరు ఆశిస్తున్నారు? సో తనుజ ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో కళ్యాణ్ తనుజ కలిసి చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేయండి. సో ఈ రోజుకైతే ఇదే. వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్‌ని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజని, అలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజని కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే మాతో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అగ్నిపరీక్ష సీజన్ 2 మీద స్పెషల్ అప్డేట్ వీడియో చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.